నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనండి. గురుగారు, మార్చి నెల 2025 కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ప్రస్తుతానికి గురువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం శని సంచారము అష్ట కష్టాలను సృష్టిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య వైరాన్ని సృష్టిస్తుంది. ఆరోగ్య భంగాన్ని సృష్టిస్తుంది. ఆర్థిక పరంగా ఎంత బాగున్నప్పటికీ కూడా, అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు. డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ మానసిక ప్రశాంతత కరువైపోతుంది. అప్పుల బాధలు ఎక్కువైపోతాయి. అంటే అప్పుల బాధలు మీన్స్ సంపాదిస్తారు, కానీ అప్పులు అలాగే పెట్టుకొని నెత్తి మీదికి వచ్చేంత వరకు చూస్తూ ఉంటారు. డబ్బులు ఉన్నాయి, వెంటనే కట్టేస్తే అప్పు తీరిపోతుంది అనే ఆలోచన ఉండదు. ఎందుకు? శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా దాచుకోవాలి, మనం దీన్ని ఎప్పటికీ కూడా ఎదుటి వారికి చూపించకూడదు అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి చింతనతో ఎక్కువగా ఉంటారు. తద్వారా ఏంటి అంటే కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాదు, మళ్ళీ రేపు తీరుద్దాము, మళ్ళీ ఎల్లుండి తీరుద్దాం అంటే ఒక రోజులో కావాల్సిన పనిని కూడా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్క జాతకులు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జాతకులకు జీవితంలో 4 సమస్యలతో ఎదుర్కొంటారు. 1 వివాహ సమస్య, 2 సంతాన సమస్య, 3 ఆర్థిక సమస్య, 4 ఆరోగ్య సమస్య. ఈ 4 ఇబ్బందులతో ఎప్పుడూ కూడా వీళ్ళు సతమతమైపోతూ మరి ఉంటారు. దీనికి పరిష్కార మార్గం ఏంటంటారు గురుగారు? ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోవాలి జీవితంలో ఒకసారి. ఎందుకంటే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం అని చెప్పడం జరిగింది. కనుక సర్ప నక్షత్రంలో జన్మించిన ఈ కర్కాటక రాశి వారు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి. చాలామంది నేను ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జన్మించినటువంటి వారి యొక్క జాతకాలు చూసినప్పుడు జీవితంలో చాలా బాగుంది అని అనిపిస్తుంది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి చాలా మందికి ఈ 4 సమస్యలతో సతమతం. కొంతమందికి పూర్వజన్మ సుకృతం చేత పెళ్ళి అవుతుంది, కానీ పెళ్ళి నిలబడదు. ఏదో ఒక సమస్య. ఏదో ఒక సమస్య వల్ల పెళ్ళి పెటాకులైపోతుంది. 1 సంవత్సరం కలిసి ఉంటారు, 2 సంవత్సరాలు కలిసి, 3వ సంవత్సరం మళ్ళీ ముచ్చటగా విడిపోతూ ఉంటారు. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది ఉంటారు, అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. పెళ్ళైతే సంతానం కాదు, సంతానం అయితే అబ్నార్మల్గా జన్మించడం, అబ్నార్మల్గా జన్మిస్తే ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడం, ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఆరోగ్యం బాగుండకపోవడం, ఇలాంటివి ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో జరుగుతాయి. లేదా నమ్మిన వాళ్ళు మోసం చేయడము. కర్కాటక రాశి వారు నిజంగా చెప్తున్నాను కదండి, చాలా అదృష్టవంతులు. కానీ జీవితంలో ఇలాంటి దురదృష్టాలు ఎదురవుతాయి. పూర్వజన్మ సుకృతం చేత ఇలాంటి దురదృష్టాలతో ఉన్నదంతా పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళ జీవితంలో ముఖ్యంగా మరీ చెప్పవలసింది ఏంటంటే కర్కాటక రాశి వారిలో ముక్కుసూటి మనుషులు. చాలా అందంగా, ఆడపిల్లలు అందంగా ఉంటే ఎట్లయితే పొగుడుతామో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు చాలా అందంగా ఉంటారు అని చెప్పవచ్చు. అందులోనూ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు, ఎవరినైనా సరే ఆకర్షించేటటువంటి విషయంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారు ముందుంటారు అని చెప్పుకోవచ్చండి. గురుగారు, మరి ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థిక స్థితిగతులు అనేటటువంటి కర్కాటక రాశి వారికి ఇప్పుడున్నటువంటి స్థితిలో చాలా బాగుంటుంది, మెరుగవుతూనే ఉంటాయి. అంటే డబ్బు పరంగా ఎలాంటి కొరత ఉండదు, కాకపోతే మానసిక ప్రశాంతత మాత్రం ఉండదు. విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. అలాగే విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో ఏమాత్రం ఆలోచించరు. అందులోనూ పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తారు. పెద్దవాళ్ళంటే చాలా విపరీతమైనటువంటి గౌరవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు అని చెప్పుకోవచ్చు. లేదు అంటే ఈ మాసంలో వాళ్లకు గుర్తుపెట్టుకోండి, దెబ్బలు తాకడం కానీ, రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ, బైక్ యాక్సిడెంట్లు జరగడం కానీ, కారు ప్రమాదాలు జరగడం, ఏదో ఒక సంఘటన వాళ్ళ జీవితంలో ఈ మాసంలో చోటు చేసుకుంటుంది. కనుక ఇలాంటి విషయాలు జరగకుండా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందండి. వ్యాపారస్తులకు కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గురువు 11వ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి మార్గాలే ఉంటూ ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలను గడించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రమోషన్స్ రావడము, లేదా జీతభత్యాలు పెరగడము, లేదా ఒక ఊరు నుంచి మరో ఒకరికి ట్రాన్స్ఫర్ కావడం, ఇలాంటి
ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఈ మాసంలో తప్పకుండా ఉద్యోగ ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయండి. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు. అసలు ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితాల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకటి అని చెప్పుకోవచ్చు. ఒకవేళ సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను చూసుకోనో, లేదు అని అంటే వాళ్ళ కుటుంబం యొక్క భవిష్యత్తు చూసుకోనో, ఏదో 10 మంది దగ్గర సంతోషంగా ఉన్నట్టుంటారు కానీ సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు కర్కాటక రాశి వారికి. అదొక్కటి మాత్రం గమనించుకోవాలి. దేనికైనా అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండ్ చేసుకుంటూనే వెళ్ళాలి. జీవితం అంటే అదే. ఆ రకంగా ఉండండి, అందులో ఏ ఇబ్బంది లేదండి. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా వాళ్ళకి? అంతా బ్యాడ్ న్యూసే, గుడ్ న్యూస్ ఏం లేదండి ఇక్కడ. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుంటారో మళ్ళీ అది విడిపోవడానికే దారి తీస్తుంది. ఎందుకు అంటే ప్రేమించేటటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రేమ పెళ్ళి అయిన తర్వాత అది తగ్గిపోవడమే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి. ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశి వారికి అమ్మాయిల విషయం చూసుకుంటే కోపం ఆవేశం విపరీతంగా ఉంటుంది. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు, 4వ కాళ్ళు అంటే నేను ఒప్పుకోను అనేటటువంటి విషయంలో ఉంటారు. కనుక కర్కాటక రాశి వారు ఆడపిల్లల్లో ముక్కుసూటి మనుషులు. ఏ ముందర చిన్నవాడు ఉన్నాడా పెద్దవాడా ఉన్నాడా అని తెలియదు. వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగిందైతే ఎడామెడ చెడామడ తిట్టేస్తూనే ఉంటారు. కనుక ఆడపిల్లల్లో ఇలాంటి దురుసుతనం ఉండడం వల్ల కాపురాలు నిలబడవు. కనుక ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రేమకు ముందు చాలా అన్యోన్యంగా కనిపిస్తారు. అబ్బా ఇలాంటి జంటను మనం చూడలేం రా నాయన అంటుకుంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత అదే జంట విడిపోవడానికి కొన్ని కారణాలు, అది కావాలని ఎవరు విడిపోరు. కానీ ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా వాళ్ళ జన్మజాతక సిద్ధంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు దాని ద్వారా వైరం ఏర్పడి కొంతవరకు గ్యాప్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందండి. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి గురుగారు. మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడాలి అంటే కనుక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. లేదు అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోవాలి. అది చేయించుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లన్నీ తొలగిపోతాయండి. మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి, ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను. అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. జాతకం దారిద్ర్యంగా ఉన్నా, నీచంగా ఉన్నా, మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరంగా కానీ, లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి, లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి, లేదా మీకు శత్రువుల బెడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను. అదేంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం. చాలామంది అడుగుతున్నారు, గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి, మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూపిస్తాను. అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం. పూజ అంటే ఏం లేదండి, చెంబుడి నీళ్లు తీసుకోండి, దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు, అలాగే ఒక మారేడు పత్రి, అలాగే ఒక తులసి దళం, మన ఈ యొక్క వేపాకు, ఈ 3 కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. వేపాకు, మారేడు పత్రి, రావి ఆకు, ఈ 3 వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి. తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు. ఇది శివశక్తి స్ఫటికలింగము. పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతుంది. కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులున్నా, గ్రహస్థితి బాగా లేకపోయినా, గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించండి. కేవలం ద్వాదశ రాశుల వారే కాదు, ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరం అవుతాయి, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి, మీ